హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడొచ్చేసి కలబంద అయితే చిన్న మొలకలొచ్చినియనమాట. బాగా చిన్నవి. చూసారా? ఇదిగోండి. ఇదొకటొచ్చింది. ఈ పక్కనొచ్చేసి ఇంకొకటుందనమాట. బాగా చిన్నయి. ఇది నాటినప్పుడైతే బాగా చిన్న మొక్కండి. ఇంకా చాలా రోజులకి పెరిగిందనమాట. ఇంకా అదే అడుగున వేర్లుండి పక్కన గూడా వచ్చినియనమాట. కలబంద వచ్చిందంటే బాగొస్తదండి. ఇది అసలు నాటినప్పుడైతే బాగా చిన్న మొక్క అనమాట. ఇప్పుడు బాగొచ్చింది కొమ్మలుగా. ఇంకా ఉండే కొద్ది పక్కన గూడా వస్తున్నాయి కొమ్మలొచ్చేసి. ఇది నేను ఎక్కువ హెయిర్ ఆయిల్‌కైతే వాడుతుంటానండి. కొంచెం తలకు కానీ, హెయిర్ ఆయిల్‌కి కానీ వాడుతుంటాను. ఇంకా అందుకని కుండీలో అయితే నాటాను. ఒకటొచ్చేసి పెద్ద గార్డెన్ దగ్గర నాటానండి. అది ఇంకా ఇప్పుడే వస్తుందనమాట. ఇప్పుడు ఇది చూసారా? ఇప్పుడే చూసాననమాట. ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్కనమాట. చానా రోజులకొస్తది. కానీ నేను గమనించలేదు. ఇప్పుడు వీడియో తీసినప్పుడు చూసా. ఏంటి చిన్నగా ఉందనని చెప్పేసి సరిగ్గా చూస్తుంటే ఇంకా పైన మొలకలాగొచ్చిందనమాట కొమ్మ. మిడిల్‌లో వచ్చింది చూసారా కరెక్ట్‌గా. జస్ట్ ఇప్పుడే చూసాను వీడియో తీసేటప్పుడు. నేను రోజు ఏందంటే ఇంకా వాటర్ పోస్తూ ఉంటాను గానీ అంతగా గమనించలేదు. అంటే చిన్నగా ఉంది గదా! అది గూడా. కనిపించలేదనమాట. జస్ట్ ఇప్పుడే చూసాను. అంటే వీడియో తీసేటప్పుడు కొంచెం దగ్గరికి చూస్తాం గదా! ఇంకా ఈ కుండీల్లో అయితే మెంతులు అవి వేసాం కానీ రాలేదండి అసలు. ఇంకా అక్కడికి మేము వర్షాలు పడుతున్నాయని లోపల పెట్టాము కుండీలొచ్చేసి. కానీ అయినా సరే రాలేదు. ఎందుకనో ఇత్తనం మంచిది కాదేమో. ఇక్కడైతే బకెట్‌లో ఇంతకుముందు చూయించాను గదా! ఇవొచ్చేసి తోటకూర మొక్కలనమాట. రెండొచ్చినియి. అది నిన్నొచ్చేసి కర్రీలోకని కట్ చేశాననమాట. 2, 3 మొక్కలున్నాయి. ఇక్కడొచ్చేసి ఇది గూడా డ్రాగన్ ఫ్రూటే. ఇంతకుముందే చూసారు గదా వీడియోస్‌లో. ఇదైతే బాగొచ్చిందండి. అంటే మొత్తం నేనింకా ఎన్ని నెలలు పడుతుందో కొమ్మలు రావటానికి. డ్రాగన్ ఫ్రూట్‌ది బాగా లేట్ అవుతదంటారు. అంటే ఒక్కొక్కసారి బానే వస్తాయి. ఒక్కొక్కసారి లేట్ అవుతది. ఇది నాటి గూడా ఒక 3 మంత్స్ అవుతుందండి. వస్తదో రాదో అనుకున్నాను గానీ, బాగా చిన్నగా ఉన్నప్పుడు వీడియో తీయలేదు నేను. అదే పెరిగిందనమాట. ఇదిగోండి. చూసారు గదా! ఎలా వచ్చిందో. ఇదండి వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.